హాయ్! హలో అందరికీ. ఇదైతే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. చేయడం రాక అని కాదు. బట్ సరిగ్గా వస్తుందో రాదో అని చెప్పేసి ఒక డౌట్‌తో ఆపేసాననమాట. అదేనండి కారా బూందీ. స్వీట్ షాప్ స్టైల్‌లో చాలామంది చేస్తున్నారు. బట్ మనకైతే వస్తుందో రాదా అని చెప్పి లాస్ట్ టైమే ట్రై చేస్తాను. బట్ నాకు సరిగ్గా రాలేదు. ఇది మళ్ళీ సెకండ్ టైమ్ అనమాట. మెజర్‌మెంట్స్ అయితే నేను పక్కాగానే తీసుకున్నాను. చూద్దాం ఈసారైనా సరిగ్గా వస్తుందో రాదో అని చెప్పేసి. 2 కప్పుల శనగపిండికి ఒక 1/4 కప్పు వరకు బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను. నేనైతే ఎలాంటి సోడా అయితే వేసుకోలేదనమాట. మంచిగా బీట్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలనమాట. కొద్దిగా సాల్ట్ ఏసుకొని మనం ఫైనల్‌లో అయితే మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాము. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ వేసి బాగా అడ్జస్ట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకైనా కూడా అలాగే పెట్టేసేయాలి. ఇక్కడ స్టార్టింగే బాగా వచ్చుంటుందండి. ఏమైందో నేను లాస్ట్‌లో చెప్తాను. ఇక్కడ నేను వేస్తుందొచ్చి ఫస్ట్ టైమ్ అనమాట. మళ్ళీ సెకండ్ టైమ్ కూడా ఇంకొకసారి వేస్తాను చూడండి. ఫస్ట్ టైమ్ ఏంటయింది అంటే మా సిస్టర్ అండి. మా సిస్టర్ వచ్చి "అక్క నేనేస్తాను" అని చెప్పి ఫస్ట్ టైమ్ గదా! అని చెప్పి తను ట్రై చేసింది. అది చాలా పెద్ద మిస్టేక్ అయిపోయిందనమాట. ఇక్కడ చూసారంటే నేను మళ్ళీ సెకండ్ టైమ్ వేస్తున్నాను. అదైతే బాగా వచ్చింది. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలని చెప్పారు. స్టార్టింగ్‌లో ఆ పాప ఏసేటప్పుడైతే ఆయిల్ అస్సలు హీట్ అవ్వలేదు. లైట్ హీట్‌లోనే ఉండింది. మొత్తం వేసిందంతా ఒకే స్పేస్‌లోనే ఉండిపోయిందనమాట. అలా కాకుండా మళ్ళీ సెకండ్ టైమ్ ట్రై చేసినప్పుడు కొద్దిగా పక్కాగా వచ్చింది. ఆ తర్వాత మనం ఎక్స్‌పర్ట్స్ అయిపోయాం కాబట్టి థర్డ్ టైమ్ అయితే మనకు బాగానే వచ్చాయన్నమాట. ఇలా అన్నిటి కొద్ది కొద్దిగానే వేసుకోవాలండి. మొత్తం ఒకేసారి వేసామంటే అవి పొంగడానికి స్పేస్ లేకుండా మొత్తం ఉండలాగా అయిపోతుందన్నమాట. అవి కొద్దిగా ఫ్రై అయిపోయి అవే బుడగలనేవి ఆగిపోతుంది. ఆ టైంలో మనం పక్కకు తీసేయాలన్నమాట. అన్నీ అలాగే ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను శనగింజలు ఎక్కువ తినను కాబట్టి కొద్దిగానే యేసుకున్నాను. మీకు ఇష్టముంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. కొద్దిగా ఫ్రై చేసుకొని వెల్లుల్లి అయితే నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. కొంచెం పొట్టు ఉన్నది అలాగే కొంచెం నల్లగొట్టి వేసుకోండి. నేనైతే పొట్టు తీసేసాను. సో, అదొక్కటి నాకు టేస్ట్ అంతగా ఫ్లేవర్ తగలలేదనమాట. అన్నీ ఫ్రై చేసుకొని అందులో వేసుకున్న తర్వాత మన స్పైసీనెస్‌ని బట్టి కారము, అలాగే మనం స్టార్టింగ్‌లో అయితే కొంచెం ఉప్పేసాం కాబట్టి ఈ టైంలో ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంది. బట్ అక్కడక్కడ కొద్దిగా ఉండల్లాగా కట్టేసిందనమాట. మిగతా అన్నీ బాగొచ్చిందనమాట. కానీ మీరు ట్రై చేస్తున్నప్పుడు మాత్రం ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యేలాగా చూసుకోండి. అప్పుడే మనకు ఈ కార బూందీ అనేది బాగా స్పీడ్‌గా పొంగి పైకొస్తుందనమాట. నేను చేసిన మిస్టేక్ మీరెవరు చేయకండి. మిగతావన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చాయండి. మంచిగా కరకరలాడుతూ ఉంది టేస్టీగా. దీన్ని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్‌లో స్టోర్ చేసుకున్నామంటే మనకి 15 డేస్ వరకు చాలా బావుంటుందని చెప్తున్నారు చాలామంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మేము చేసిన ఈ గందరగోళం కార బూందీ మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేసుకోండి.